తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు శనివారం వేర్వేరుగా దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బాలాజీ, సీనియర్ నటి రమాప్రభ స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే టీడీపీ ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ తన కుమారుని పుట్టినరోజు సందర్భంగా శ్రీవారిని దర్శించుకుని అనంతరం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పుట్టినరోజున ఆలయాలను సందర్శించి స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని, వేడుకల కోసం చేసే ఖర్చును ఆలయాలకు విరాళంగా ఇవ్వటం మంచిదని పేర్కొన్నారు. ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ. ಉಲ್ಲಂಘಿಸಿದವರಿಗೆ ಕಾನೂನು ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ. आनंद बब्बन राव बारामती आप जहाँ इनको श्री मंदिर को सामने वाले प्रचारक आनंद बब्बन राव बारामती आप जहाँ इनको श्री मंदिर को सामने वाले అందరికీ నమస్కారం అండి. ఈరోజు స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అయితే నిన్న శ్రీరామనవమి ఒకటి, తర్వాత ఈరోజు నా చిన్న కొడుకు మొదటి పుట్టినరోజు. స్వామివారి ఆశీర్వాదం మా పిల్లల మీద, కుటుంబం మీద, రాష్ట్రం మీద ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకోవడం అయితే జరిగింది. ఎప్పటిలాగే అయితే ఈ సంవత్సరం నుంచి ఏమనుకున్నామంటే మా కుటుంబ సభ్యులందరూ డొనేషన్ ఒకటి ఇవ్వాలి కంపల్సరీగా ప్రతిసారి పిల్లల బర్త్డే కని అనుకున్నాము. నేను అందరికీ చెప్తున్నానండి, వేరే వేరే బర్త్డేస్ అంటే ఎలాగో చేసుకుంటాం కానీ, వేరే రకాలుగా బర్త్డే చేసుకుంటాం కానీ ప్రతి ఒక్కరు కూడా స్వామిని దర్శించుకొని ఒక టెంపుల్కి వెళ్ళి అక్కడ డొనేషన్ ఇస్తే అది వేరే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఇది అందరికీ రిక్వెస్ట్, అందరూ చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది. నాకు నిజంగా స్వామివారు ఈరోజు నిజంగా చాలా సేపు కూడా స్వామి కరుణించినట్టే ఈరోజు చాలాసేపు కూడా దర్శనం జరిగింది. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలన్న కుటుంబం మాది. స్వామివారి ఆశీర్వాదం రాష్ట్ర ప్రజల మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం. ఇటుపక్క వస్తే అట్లా వెళ్తారా? దాన్ని అయితే నడుచుకుంటూ వచ్చాను. పర్లేదు, రండి మేడం, రండి. మీరు వచ్చారు మేడం. ఏరుగా మేడం వచ్చేయండి. ఇంకా అటు వరకు రండి కొంచెం. మెట్లు ఎన్ని కావాలి?
పంపిస్తారా అడ్రస్ వెళ్ళిపోవాలి. సెల్ ఫోనా ఇదే సామ్సంగ్. నేషనల్ ఛానల్స్ అన్నీ ఉంటాయి. తిరుపతిలో, విశాఖపట్నంలో, విజయవాడలో దేశానికి సంబంధించిన ఛానల్స్ అన్ని